హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో భగవత్ చాప్టర్ 1 రాక్షస్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 7 minutes అయితే ఉంటుంది. స్టోరీ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఇన్స్పెక్టర్ భగవత్ యూపీలో ఉన్న ఒక స్మాల్ టౌన్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. తనని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మిస్సింగ్ కాల్ కేసు అయితే ఉంటుంది. ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుతుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి భయ్య. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ భయ్య. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద డిపెండ్ అయితే తీసారంట మూవీని. ఆ ట్రూ ఈవెంట్స్ ఏంటి, అసలు ఆ క్రైమ్ స్టోరీ ఏంటి, ఇవి తెలుసుకుందాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సింపుల్ మూవీ భయ్య. ఎటువంటి హడావిడి ఉండదు, ఓవర్ ది టాప్ సీన్స్ ఉండవు, ఎలివేషన్స్ ఉండవు. ఒక నార్మల్ రెగ్యులర్ రొటీన్ వేలో ఒక బుక్ లో ఉన్న క్రైమ్ స్టోరీ చదివితే ఎలా ఉంటుందో అది విజువల్లీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. అందుకే చాలా సింపుల్ గా ఉంటుంది, గ్రౌండెడ్ గా ఉంటుంది మూవీ అన్నది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చితే అనుకుంటే చూడొచ్చనే చెప్తా. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. హర్షద్ గారి కానీ, జితేంద్ర కుమార్ గారి కానీ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అవుతాయి. వాళ్ళ రోల్స్ కి చాలా బాగా సూట్ అయ్యారు. అండ్ పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఓవర్ ది టాప్ సీన్స్ అయితే ఏమీ పెట్టుకోలేదు. చాలా గ్రౌండెడ్ గానే ఉంటుంది మూవీ అన్నది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ గా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ టు ఎండ్ ఎటువంటి డైవర్షన్స్ ఉండవు, ఎటువంటి బ్యాక్ స్టోరీస్ ఉండవు. వాళ్ళకి స్టోరీకి ఏది అవసరమో అదే ప్రెజెంట్ చేస్తారు. మీకు క్రైమ్ స్టోరీ ఎంతవరకు జరిగిందో అంతే ప్రెజెంట్ చేస్తారు. దాని పరంగానే నాకు యావరేజ్ అనిపించింది భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ వన్ థింగ్ భయ్య, స్టోరీలో చాలా పొటెన్షియల్ ఉంది. ట్రూ స్టోరీ అయినప్పటికీ కూడా క్రైమ్ స్టోరీని చాలా పొటెన్షియల్ చేసి చూపించవచ్చు, సిరీస్ గా కూడా తీయచ్చు. బట్ వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు 2 hours లో తీయాలని చెప్పేసి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే, మీకు రివిలేషన్స్ జరిగినప్పుడు కానీ, అసలు ఆ కిల్లర్ గురించి తెలిసినప్పుడు కానీ, వీటన్నిటిలోని సర్ప్రైజ్ మూమెంట్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే మన కిల్లర్ ముందే ఎవరో తెలిసిపోద్ది స్టార్టింగ్ నుంచే మీకు. సో అందువల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు. అండ్ ట్విస్ట్లు కూడా ఏది వర్కౌట్ అవ్వదు. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, నిజంగా జరిగిన స్టోరీనే. బట్ కొంచెం సినిమాటిక్ బట్టి కూడా తీసుకున్నట్టు బాగుంది అనిపించింది. ఎందుకంటే మనకి చూడడానికి ఇంకా కంఫర్ట్ గా ఉందను. కోర్టు సీన్స్ ఉంటాయి భయ్య, అస్సలు నచ్చలేదు నాకు. కోర్టు సీన్స్ ని మరీ కామెడీగా చూపిస్తారు. అండ్ లాజిక్ ఉండదు, చాలా కామెడీగా ఉంటుంది. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. మరి నిజంగా అలా జరిగిందన్నా సరే కానీ ఇంకా కొంచెం నీట్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ పరంగా, కోర్టు సీన్స్ పరంగా అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా అయితే మీకు సింపుల్ చెప్తున్నా కదా, క్రైమ్ స్టోరీ చదివితే ఎలా ఉంటుందో ఇది చూస్తే అలా ఉంటుంది అనమాట. క్రైమ్ స్టోరీ చదువుతున్నట్టు అనిపిస్తుంది చూస్తున్నప్పటికీ కూడా. అంత తక్కువ సినిమాటిక్ లిబర్టీతో జస్ట్ చాలా స్మూత్ అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో తీశారు. జస్ట్ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ట్రై చేయండి. జీ5 లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, అస్సలు చూడొద్దు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.